హాయ్ అండి, అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇప్పుడు మనకు తెలంగాణ రాష్ట్రంలో గృహజ్యోతి పథకం కింద అయితే 200 యూనిట్స్ కరెంట్ అయితే మనకైతే ఫ్రీగా అందిస్తున్నారు కదండి. అది ఇప్పుడు న్యూగా అప్లికేషన్ అయితే తీసుకుంటున్నారండి. ప్రజాపాలన అప్లై చేసుకున్నప్పుడు మనం ఏం చేస్తామంటే, ఇప్పుడు గృహజ్యోతి పథకంకి అయితే మాకు కావాలని టిక్ పెట్టుకున్న వాళ్ళకి ఇప్పుడైతే వర్తించుతుందండి. మనకు ప్రజాపాలన అప్లై చేసుకున్నప్పుడైతే ఈ విధంగా రిసిప్ట్ అయితే ఇచ్చారు కదండి. ఈ రిసిప్ట్ ఇచ్చినప్పుడు ఇప్పుడు మన గృహజ్యోతి పథకం కింద అయితే మాకు ఫ్రీ కరెంట్ కావాలనేది ఇట్లా టిక్ పెట్టుకోవాలండి. గృహజ్యోతి పథకం అని ఇక్కడ టిక్ పెట్టాం కదండి, ఆ విధంగా టిక్ పెట్టుకుని అయితే ఉండాలి. టిక్ పెట్టుకుని ఉన్న వాళ్ళకి ఇప్పుడైతే వర్తిస్తుందండి. రేషన్ కార్డు అంతకుముందు మనకు ప్రజాపాలన అప్లై చేసినప్పుడైతే రేషన్ కార్డు లేదు కదండి. రేషన్ కార్డు లేదని పెట్టి ఇప్పుడు మనకు రేషన్ కార్డు ఉందని అక్కడ ఉంది కదా, అక్కడ లేదని రాసినాం కదా, రాసినా కూడా మాకు గృహజ్యోతి పథకం కావాలని అయితే ఈ విధంగా అయితే టిక్ పెట్టినాం కదా. ఈ విధంగా టిక్ పెట్టిన వాళ్ళకి ఇప్పుడైతే ఈ గృహజ్యోతి పథకం అనేది అయితే వర్తించుతుందండి. ఇప్పుడు న్యూగా రేషన్ కార్డు వచ్చిన వాళ్ళకైతే మళ్ళీ ఒకసారి అవకాశం అయితే ఇచ్చారండి. అయితే ప్రజాపాలన అప్లై చేసినప్పుడు ఈ అప్లికేషన్ అనేది మనకు ఆన్లైన్లో ఎంటర్ కావాలండి. ఆన్లైన్లో ఎంటర్ అయితేనే మనకైతే ఇప్పుడైతే ఈ పథకం అయితే వర్తిస్తుందండి. అయితే ఈరోజు మా ఆయన మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళారండి. మున్సిపల్ ఆఫీస్కి వెళ్తే వాళ్ళైతే మాది ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ప్రజాపాలన ఎవరు ఇప్పుడు ఈ రిసిప్ట్ పైన అంటే మన ప్రజాపాలన అప్లై చేసిన ఎవరి నేమ్ ఉంటుంది, వాళ్ళ ఆధార్ కార్డు, వాళ్ళ ఆధార్ కార్డు, రేషన్ కార్డు, మన కరెంట్ బిల్ ఉంది కానీ మీటరు, ఆ మీటర్ నెంబరు, అంతే అండి. ఆధార్ కార్డు, రేషన్ కార్డు, మీటర్ నెంబరు, పర్సన్ ఉంటే సరిపోతుందండి. ఇవన్నీ తీసుకెళ్ళి మనం ఎంపీడీ మున్సిపల్ ఆఫీస్ ఉంది కదా, మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళి మన ప్రజాపాలన సేవా కేంద్రం ఉంటుందండి, అక్కడికి వెళ్ళి ఇప్పుడు నేను చెప్పినవి ఏంటి అంటే ఆధార్ కార్డు, పర్సన్, ఈ ప్రజాపాలన ఎవరి పేరు మీద అయితే అప్లై చేశారో వాళ్ళ ఆధార్ కార్డు, రేషన్ కార్డు, మీ కరెంట్ బిల్ మీటర్ నెంబర్ కావాలండి. ఆ మీటర్ నెంబర్ తీసుకెళ్ళి మన మున్సిపల్ ఆఫీస్లో ఒకసారి అక్కడికి వెళ్ళి ఎంటర్ చేయించాలి. మనకి ఎంటర్ అయిందా లేదా, ఇది ఆన్లైన్లో ఎక్కిందా లేదా, గృహజ్యోతి పథకం మనకు కావాలని మనం టిక్ పెట్టినామా లేదా అనేది అయితే వాళ్ళు ఒకసారి చూసి మనది ఎంటర్ అయితే ఆన్లైన్ అయితే మనకు ఖచ్చితంగా అయితే ఇవన్నీ ఎంటర్ చేస్తారండి. మన ఆధార్ కార్డు, మన పేరు, మన మీటర్ నెంబరు, మన రేషన్ కార్డు నెంబరు, ఇవైతే కంపల్సరీ కావాలండి. మనం ఎంటర్ చేస్తే మనది ఆన్లైన్లో ఎక్కితేనే ఇవి ఎంటర్ చేస్తేనే మనకైతే వర్తించుతుందండి. ఒకవేళ మేము ప్రజాపాలనలో పెట్టుకోలేదు, గృహజ్యోతి పథకం కావాలని పెట్టుకోలేదు అని ఉంటారు కదా, వాళ్ళైతే ఒకసారి అయితే ఆన్లైన్లో ఎంటర్, ఈ ప్రజాపాలన అప్లికేషన్ కూడా ఆన్లైన్లో ఎంటర్ కాని వాళ్ళైతే ఒకసారి మీ డిస్టిక్ ఉంటుంది కదండి, ఏ డిస్టిక్ అయితే ఆ డిస్టిక్లో కలెక్టరేట్ ఉంటుంది కదా, కలెక్టరేట్లో ప్రతి మండే ప్రజావాణి జరుగుతుంది కదండి, అక్కడికైతే ప్రజావాణికి వెళ్ళి అయితే కలవండి. కలిస్తే వాళ్ళు ఏదో ఒక విధంగా సొల్యూషన్ అయితే చెప్తారండి. మీ కరెంట్ బిల్లు, మీ ఆధార్ నెంబరు, ప్రజాపాలన అప్లై చేసిన వాళ్ళ ఎవరు చేశారో వాళ్ళే, వేరే వాళ్ళే కాదు, ఈ ప్రజాపాలన ఎవరు అప్లై చేశారో, ఎవరి పేరు మీద అయితే అప్లై చేశారో వాళ్ళ ఆధార్ కార్డు, వాళ్ళ రేషన్ కార్డు, మీ కరెంట్ బిల్లు, ఈ మూడు తీసుకొని అక్కడికి వెళ్ళి కలవండి. కలిస్తే ఖచ్చితంగా అయితే సొల్యూషన్ అయితే దొరుకుతుందండి. ఓకే, అర్థమైంది కదండి. ఈ న్యూగా రేషన్ కార్డు వచ్చిన వాళ్ళకైతే మళ్ళీ ఒక అవకాశాన్ని అయితే ఇచ్చారండి. అప్పుడైతే ఖచ్చితంగా అయితే మన ప్రజాపాలన అప్లై చేసినప్పుడైతే గృహజ్యోతి పథకం కావాలని అయితే టిక్ పెట్టుకున్న వాళ్ళకేనండి. ఇప్పుడు మనం ఇవి ఆన్లైన్ ఎక్కిన తర్వాత ఈ టిక్ పెట్టుకుంటేనే మనకైతే ఈ స్కీమ్ అనేది అయితే వర్తించుతుందండి. ఈ విధంగా మేము గృహజ్యోతి టిక్ పెట్టుకోలేదు అనే వాళ్ళైతే ఒకసారి అయితే మీ కలెక్టరేట్కి అయితే వెళ్ళండి. అది కూడా మండే అండి, ప్రతి మండే అయితే ప్రజావాణి వేరే డిస్టిక్లో ఎప్పుడు జరుగుతుంది కానీ మన మంచిర్యాల డిస్టిక్ అయితే మాకు మండే జరుగుతుందండి. వేరే డిస్టిక్ ఎప్పుడు జరుగుతుందో మీరు తెలుసుకొని అక్కడికి వెళ్ళి అయితే ఒకసారి అయితే కలవండి. కలిస్తే వాళ్ళు కంపల్సరీగా మీకైతే ఇన్ఫర్మేషన్ ఇస్తారండి. ఓకే కదండి, మీకైతే అర్థమైందని నేను అనుకుంటున్నాను. మాకు జీరో కరెంట్ బిల్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా మళ్ళీ ఒక వీడియో అయితే చేస్తానండి. మీరైతే ఎవరైనా తీసుకునే వాళ్ళు ఉంటే కంపల్సరీగా వెళ్ళి అసలు మీ ప్రజాపాలన అప్లికేషన్ అనేది ఆన్లైన్లో ఎంటర్ అయిందా లేదా అనేది ఒకసారి అయితే చూడండి.
చూస్తే మనకు తెలిసిపోతుంది అసలు ఆన్లైన్లో ఎక్కిందా లేదా అనేది అయితే తెలుస్తుందండి. తెలిస్తే మనం వేరే నెక్స్ట్ స్టెప్ తీసుకొని అయితే మనమైతే చేసుకోవచ్చు కదా. కలెక్టరేట్ ఆఫీస్కి వెళ్ళాలా అనేది అయితే మనకైతే తెలుస్తుంది కదా. ఒకసారి మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళి అయితే మీ ఆధార్ కార్డ్తోనైతే ఒకసారి ఎంటర్ చేసి అయితే చూడండి ఆన్లైన్ అయిందా కాలేదా అనేది మీకు తెలుస్తుంది. ఇప్పుడు నేను 3 స్కీమ్స్కి అప్లై చేసిన అని ఒకసారి వీడియో చేశాను కదా. న్యూ రేషన్ కార్డ్ వచ్చిన వాళ్ళు 3 స్కీమ్స్కి అయితే అప్లై చేసుకోండి అని అయితే వీడియో పెట్టాను కదా. అందులో చాలామంది మాది ఇంక ఎంటర్ కాలేదు నువ్వెందుకు చెప్తున్నావు అమ్మ అని అయితే నన్ను అన్నారు. ఎంటర్ కాలేదంటే మీ ప్రజాపాలన అప్లికేషన్ అనేది వాళ్ళు ఎంటర్ చేయలేదు కాబట్టి మీరు ఎంటర్ కాలేదు. అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే మీరు కలెక్టరేట్కి వెళ్ళండి. మీ ఏ డిస్టిక్ అయితే ఆ డిస్టిక్ కలెక్టరేట్కి వెళ్ళి మీ ప్రాబ్లం అనేది చెప్పండి. కంపల్సరీగా ఏదో ఒక సొల్యూషన్ అయితే దొరుకుతుందండి. ఓకే కదండి, మీకైతే అర్థమైంది అనుకుంటున్నాను. ఏమేమి కావాలంటే ఇప్పుడు ఈ రిసిప్ట్ అయితే ఏం అవసరం లేదు. కాకపోతే మీరు ఎవరి పేరు మీద అప్లై చేసారైతే వాళ్ళే, ఇప్పుడు మీరు ఎవరి పేరు మీద అప్లై చేస్తే వాళ్ళ ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఆధార్ కార్డు వాళ్ళేది, రేషన్ కార్డు అంటే అందరూ ఉంటారు కదా. ఆధార్ కార్డు, రేషన్ కార్డు, కరెంటు బిల్లు, కరెంటు మీటర్ నెంబర్, ఓకే కదండి. ఇవన్నీ తీసుకెళ్ళి అయితే మన మున్సిపల్ ఆఫీస్లో మీ ప్రజాసేవ కేంద్రం ఉంటుంది కదా, అందులో అయితే ఒకసారి అయితే ఎంటర్ చేసి చూడండి. మీది ఆన్లైన్లో అయిందా కాలేదా అనేది అయితే ఒకసారి అయితే తెలుస్తుందండి. ఓకే కదా, మీకైతే అర్థమైందని నేను అనుకుంటున్నాను. ప్లీజ్ ఈ వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి విషయాలతోనైతే మీ ముందుకు వస్తానండి. హైప్ పాయింట్స్ వస్తున్నాయండి. లైక్ చేసిన తర్వాత ప్లీజ్ హైప్ పాయింట్స్ అయితే ఇవ్వండి. కొంచెం రీచ్ అవుతుంది వీడియో అనేది, నాకు కూడా హెల్ప్ఫుల్గా ఉంటుందండి. ప్లీజ్ అండి, వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి. ఓకే అండి, బాయ్.